వినాయకుడికి వనక్కం. నువ్వేనా కమిటీ లీడర్? నాందా. కూర్చోండి. నాన్నగారు భక్తులకు వరాలు ఇవ్వడానికి వెళ్ళారు. పందిరి స్టార్ట్ చేశారా? ఈసారి ప్లాన్ ఏంటో చెప్పండి. అవ యారు? ఏం పర్లేదు, మనడే మూసుకోం. చేతిలో పెన్ను పక్కన పెట్టండి. పర్లేదు, పురాణం ఆల్రెడీ రాశాను. ఇంద వినాయక నవరాత్రి ఎన్ననా ఇంద కెరియర్ డిప్రెషన్ ఎలా మోస్తామన్నారు. మేము నోస్తున్నా. ఎందుకనా నీవా మా యూత్ గార్డ్. నీ బర్త్డే అంటే మాకు సెలబ్రేషన్ మాదిరి ఇరికిది. థ్యాంక్ యూ. ప్లాన్ ఏంటో చెప్పండి. August 27th జూమ్ బ్యాక్ వంద భూమి మీద మీ ఎంట్రీ. సుక్కల్లో చంద్రుడు వంద ఓరు ఎవరో చూడని విలన్ మాదిరి. పావం అవ ఇంట్రడక్షన్ ఏందన్నా ఒక 100 వాళ్ళలు గాల్లో దడ 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 దడ. అదిదా ప్రతి పందిరిలో మీ ఇంట్రడక్షన్. ఇప్పుడు వంద మీరు ఎలక మీద పందిరిలోకి వరువారు ఏంటి ఇప్పుడు కూడా నేనే? మీకు హాలిడేస్ దానే. ఇప్పుడు ఒక బుల్లెట్ బండి మీద వరువారు గణపతి బప్ప వారు పందిరికి పోయి పాత యూత్ లీడర్ చందాకి వంద ఇంద మాదిరి ఒక హోలు. పందిరిలో కమిటీ కూరాలంటే అరిదిటే ఇరుక. ఎన్నరా యూత్ లీడరు చందా కలెక్ట్ చేయరా యూత్ లీడరు నరిదిటే ఇరుక. ఇప్పుడు వంద ఎంటర్టైన్మెంట్ వంద ఒక డీజే బాక్సులు, అందులో సాంగ్స్. డివోషనల్ సాంగ్స్ ఓకేవా? డివోషన్ అని కైలాసంలోనే వినేశాను. భజన సాంగ్స్ అవి కూడా ఓల్డ్ అయిపోలా? అవి కూడా ఓల్డ్ పనటింగలే. అవేంట్రా లేటెస్ట్ టిఎఫ్ఐ సాంగ్స్ ఎన్నా యూత్ బ్రెయిన్ వినాయక అంత మాదిరి సాంగ్స్ కు ఒక డీజే బాక్స్ లో పాత అంత మాదిరి సాంగ్స్ ఇరుకుమా అంత మాదిరి ఇరుకుం సార్. అది వంద దీపారాధన అవుతున్నప్పుడు మా క్రష్ పందిరిలోకి వచ్చిన తర్వాత ఒక లవ్ సాంగ్, ఒక డివోషనల్ సాంగ్, ఒక లవ్ సాంగ్, ఒక డివోషనల్ సాంగ్, ఒక లవ్ సాంగ్, ఒక డివోషనల్ సాంగ్. లుక్కు కట్టపన నీ పేరు మీద ఒక డీజే సాంగ్ తలేవా, ఒక డీజే రీమిక్స్ మాదిరి మాదిరి ఒక సాంగ్. కొత్త పాటలు ఏమైనా వింటారా? కొత్త పాటలు అంటే అన్ని వినేశాను. పక్క లోకల్ బాగా ఓల్డ్ అయిపోలే. ఈ మధ్య కొత్తగా ఏంటి వైరల్ సూపర్ అయ్యా. వైరల్ అయ్యారి పాటతో రోడ్లంతా డాన్సులు. అప్పుడు వంద యూత్ అంతా మత్తులో మునిగి తేలుతారు. మధ్యలో ఇదేంటి నిమజ్జనం అంటే మాకు ఫుల్ సెలబ్రేషన్ దానే. సెలబ్రేషన్ అంటే అదే. అది కప్పరం మీ విగ్రహాన్ని ట్రాక్టర్ మీద ఎక్కించి ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాట పెట్టుకుని లింగిడి కింద చింగిడి. అరే ఆగు, ఇందో లేదా మత్తు గిత్తు అన్నా. నీ పండగలో ఏం చేసినా నువ్వు చాలా ఫ్రెండ్లీ గోడదానే. అయితే నీకు తోచిందలా చేస్తావా?